गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయ గురుదేవ్. 18వ శ్లోకము ఒకసారి చదువుదాం. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మ కృత్. కర్మ యొక్క ఫిలాసఫీని చెప్తున్నటువంటి శ్లోకము. సో కొంచెము జటిలమైన శ్లోకమే. కర్మయందు అకర్మను చూచుట అంటే కర్మలో కర్త లేడు, నేను కర్తను కాను అని తెలుసుకోవడం చాలా ముఖ్యము అని చెప్తున్నా. సో ఎవరైతే కర్మలో కర్తృత్వము లేదు అని తెలుసుకుంటాడో, అంటే సాధారణంగా లౌకికులు ఏది కర్మ అనుకుంటారో అందులో కర్తృత్వము లేదు అని ఎవరికైతే తెలుస్తూ ఉంటుందో, అలాగే లౌకికులు అకర్మ అంటే రెస్ట్ తీసుకోవడం అని ఏదనుకుంటారో అందులో కర్మ, అందులో కూడా కర్తృత్వ భావము ఉన్నది. అంటే నేను రెస్ట్ తీసుకుంటున్నాను అనుకున్నప్పుడే కదా నేనేం పని చేయట్లేదు, నేను రెస్ట్ తీసుకుంటున్నాను అనగలను. అందులో కూడా నేను రెస్ట్ తీసుకోవడం అనే కర్మం చేస్తున్నాను అనే కర్తృత్వ భావము ఉన్నది అని ఎవరైతే ఇది క్లియర్గా ఎవరికైతే అర్థమవుతూ ఉంటుందో అతడు బుద్ధిమంతుడు, అతడే యుక్తుడు, అంటే అతడే యోగి. మనుషులలో అతడే కృత్స్న కర్మ కృత్ మోక్షమును పొందుతాడు. ఆర్ చేయవలసిన పనులన్నీ చేసేసాను అనే స్థితికి వస్తాడు. అంటే కర్తృత్వ భావం పూర్తిగా పోయి కర్తవ్య అనుష్ఠానంలో ఉంటాడు అని. అదే సైకలాజికల్ ఫ్రీడమ్ అంటే, అదే మోక్షం అంటే అని చెప్తున్నటువంటి శ్లోకం. అంటే దీనికి భాష్యం చూస్తున్నాము. భాష్యంలో కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. ఎక్స్ప్లెయిన్ చేసి అనేక విధాలుగా ఆల్రెడీ కర్మ అంటే ఎక్కడ ఉంటుంది అంటే కర్త ఉన్న చోటే కర్మ ఉంటుంది. అంటే నేను కర్తను, నేను చేస్తున్నాను అన్న భావం ఉన్న చోటనే దాన్ని కర్మ అంటారు. కర్తృత్వము లేకుండా చేసే పనులన్నీ కర్మ అనరు, ఎందుకంటే దానికి ఫలము ఉండదు, కర్మఫలంతో సంబంధం ఉండదు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ డే టు డే లైఫ్లో తల్లి ప్రేమ, తల్లి పోషణ. పిల్లలకు తల్లి ఇచ్చే పోషణకి ఆ కర్మ అందులో సరిగ్గా పోషిస్తే పుణ్యము, సరిగ్గా పోషించకపోతే పాపము అనే కర్మఫలం ఉండదు దానికి. ఎందుకంటే తల్లి ఫలాసక్తితో చేయదు, ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. ప్రయోజనము అంటే పిల్లలు బాగా ఎదిగి వాళ్ళు ఒక దారికి వస్తే వాళ్ళ జీవితం సరిగ్గా గడుపుకోగలరు, లేదా సమాజానికి ఉపయోగపడతారు అనే ప్రయోజనంతో పిల్లల్ని పోషిస్తుంది, బాధ్యతగా తీసుకుని పోషిస్తుంది. కాబట్టి అందులో కర్మఫలం ఉండదు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నది అర్థం చేసుకోవడానికి అని చెప్పడం అయింది అని రకరకాలుగా ఆల్రెడీ శంకర్లు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అయితే సమాజంలో కర్మం మీద బోల్డంత అభిమానం ఉన్నవాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. అందులోనే మన సమాజంలో చాలా మంది కనిపిస్తారు. ఇది చాలా రిలీజియస్ దాన్ని ఏమంటారు ఇష్యూ ఇది. అయితే ఆ కర్మ మీద అభిమానం ఉన్న వాళ్ళకి నువ్వు కర్తవు కాదు అని చెప్తే నచ్చదు, అర్థం కాదు కూడా, పైగా కోపం కూడా వస్తుంది. ఎందుకంటే ఆ కర్మలు చేయుట చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని, అది తేలిగ్గా అయ్యే పని కాదు. సో అలాగా ఇప్పుడు ఒక పెద్ద యాగం చేస్తున్నారు అనుకోండి, దానికి బోల్డంత శ్రమతో కూడిన పని, బోల్డంత శ్రమ ఖర్చుతో కూడిన పని ఈ రోజుల్లో. సో ఆ యజమాని దగ్గరికి వెళ్ళి నీవు కర్తవు కాదు అంటే వాళ్ళకి నచ్చదు, మరి ఆబ్వియస్లీ నచ్చదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని బోల్డంత శ్రమతో ఆ క్రతువును చేస్తున్నారు, అన్ని సమకూర్చుకుని బోల్డంత
ప్రాబబ్లీ బోల్డ్ అంత ఖర్చు పెట్టి ఆ క్రతువుని చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి నువ్వు కర్తవు కాదు అంటే అది మరి సందర్భంగా ఉండదు ఆ మాట. సో ఈ విషయాన్ని కూడా సెటిల్ చేయాల్సి ఉంది ఫిలాసాఫికల్గా. శ్రీకృష్ణుడు చెప్తున్న మాటకి దానికి ఒక ఆ, ఆ, చెప్తున్నది దానికి ఏమిటి సంబంధం, అంటే అది రెండు ఒకటేనా కాదా అన్నది తేల్చుకోవాల్సిన విషయం కూడా ఉంది. అయితే ఆ కర్మ మీద అభిమానం ఉన్నవాళ్ళు ప్రైమర్లీ ఇక్కడ మీమాంసకుల చర్చ ఇది. మీమాంసకులు అంటే వేదమంత్రములకు అర్థాలు చెప్పినటువంటి వాళ్ళు, వేదమంత్రాలను ఎలా అర్థం చేసుకోవాలో ఆ ఆ ఆ పద్ధతిని మనకి అందించిన వారు వాళ్ళే. లేకపోతే మనకి వేదమంత్రాలను అర్థం చేసుకునేటటువంటి ఆ ప్రాసెస్ కానీ ఆ టెక్నాలజీ దాన్ని ఏమంటారు ఆ నేర్పు కానీ ఉండదు కదా. చాలా చాలా మంచి థింకర్స్, చాలా లాజికల్ థింకర్స్ వాళ్ళు. అయితే వాళ్ళ మతం ఏంటంటే వాళ్ళకి ఆత్మకర్త, కర్మయే ప్రధానము, వాళ్ళకి కర్మయే మోక్షం. కర్మలు, వేదం చెప్పిన కర్మలన్నీ చేసి స్వర్గాన్ని పొందుటయే మోక్షం, వాళ్ళకి ఉత్తమ లోకాలను పొందుటే మోక్షం. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు అలా చెప్పట్లేదు మరి. అయితే వాళ్ళు ఈ మాటని వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు దీన్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటారు. ఈ శ్లోకాన్ని కొంచెం కాంప్లికేటెడ్గా ఇంటర్ప్రెట్ చేస్తారు. మరి కొంచెం కాంప్లికేటెడ్గా ఇంటర్ప్రెట్ చేసి అక్కడ అర్థాన్ని వాళ్ళకి నచ్చే రీతిలో ఇంటర్ప్రెట్ చేయాల్సి ఉంది. సో వాళ్ళు ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారంటే, మనం స్టార్ట్ చేసాము, నిత్యకర్మలు ఉన్నాయి. నిత్యకర్మలు, కామ్యకర్మలు అని వేదం చెప్పిన కర్మల్ని 2 బకెట్స్లో వేయచ్చు. ఇప్పుడు సంధ్యావందనము నిత్యకర్మ. వేదం చెప్తుంది మాతృదేవో భవ, అది కర్మ, అది అంటే విధి, అది విధించింది. తల్లిని భగవంతుని వల్లే చూడు అని. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, స్వాధ్యాయమును వదలకు, ప్రతిరోజు స్వాధ్యాయం చేయి అని ఇటువంటి విధులు ఉన్నాయి. అంటే అవన్నీ నిత్యకర్మలు. వాటికి ఫలము వినిపించట్లేదు. మీరు అక్కడ మంత్రంలోనే తెలుస్తోంది కదా, మాతృదేవో భవ పక్కన ఫలం లేదు. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివామనుకోండి, దాని వెనకాల బోల్డంత ఫలస్థుతి ఉంటుంది. అలాగే జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత అన్న వాక్యం ఉంది వేదంలో. అక్కడ వాక్యంలోనే మీకు ఫలం కనిపిస్తోంది కదా. స్వర్గకాముడు, స్వర్గము చేరుకోవాలన్నవాడు జ్యోతిష్ఠోమయాగం చేస్తాడు. సో అక్కడ ఫలము ఆల్రెడీ ఉంది. సో ఇలా 2 రకాల వాక్యాలు ఉంటాయి కర్మల గురించి వేదంలో. ఒకటి ఫలము క్లియర్గా అక్కడ వినిపిస్తున్నటువంటి వాక్యాలు, రెండవది ఫలము వినిపించని వాక్యాలు, ఫలం ఉండదు వాటికి. వాటిని నిత్యకర్మలు అంటారు. అంటే డ్యూటీస్ అని అర్థం నిత్యకర్మలు అంటే. దానికి ఫలం ఉండదు. అయితే ఎందుకు చేయాలంటే, చేస్తే అంతఃకరణ శుద్ధి, దానివల్ల కలిగే ప్రయోజనం. నిత్యకర్మలు బాగా అనుష్ఠిస్తే, నిత్యకర్మల్ని అనుష్ఠానం చేస్తే, అంటే ఫలం వాటి నుంచి వచ్చే ఫలమును ఆశించకుండా, ఫలమేం లేదు కదా అక్కడ. సో అందులో ఫలం ఆశించడానికి ఏం లేదు. వాటిని అనుష్ఠానం చేస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంతఃకరణ శుద్ధి కలిగి క్లారిటీ ఆఫ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. అంతఃకరణ శుద్ధి తద్వారా ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం 2-3 చాప్టర్, 3 చాప్టర్లో అంతఃకరణ శుద్ధి కలిగి ఈ జ్ఞానము అర్థమయ్యే కేపబిలిటీ బిల్డ్ అవుతుంది. వాటిని నిత్యకర్మలు అంటారు. సో అయితే మీమాంసకులు నిత్యకర్మలు చేయాలని వాళ్ళు చెప్తారు. నిత్యకర్మలో ఫలం లేదుగా. మామూలుగా కర్మకి ఫలం ఉంటుంది, ఇక్కడ ఇది కర్మ ఉంది కానీ ఫలము లేదు. సో ఫలము లేనందువలన ఇది అకర్మ అని వాళ్ళు డిఫైన్ చేశారు. దీన్ని గౌణీ వృత్తి అంటారు. అంటే గుణమును బట్టి తేల్చినటువంటి విషయం. లిటరల్గా అక్కడ వాక్యం చూస్తే ఇది అకర్మ అని తేలట్లేదు, కానీ ఫలము లేదు కాబట్టి ఇది అకర్మ అన్నారు. నిత్యకర్మ అంటే గౌణీ వృత్తి అంటారు దాన్ని. అంటే కొంచెం కాంప్లికేటెడ్, అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా. ఓకే, అకర్మ అంటే ఇక్కడ అకర్మ అన్న శబ్దమునకు, అన్న పదానికి నిత్యకర్మ అని డిఫైన్ చేశారు వాళ్ళు. అయితే ఓకే, అలా అని కర్మని అకర్మ యః పశ్యేత్ అంటే కర్మలలో అకర్మలు కొన్ని ఉంటాయి, అదేమిటో నువ్వు తెలుసుకోవాలి. అంటే వేదం చెప్పిన వాటిల్లో కామ్యకర్మలు కర్మలు, నిత్యకర్మలు అకర్మలు అని డిఫైన్ చేశారు వాళ్ళు. అలా అర్థం చెప్పుకున్నారు ఈ శ్లోకానికి. అలా చెప్పి ఎందుకంటే ఫలము వినిపించడం లేదు కాబట్టి ఇది అకర్మ. అలాగే అకర్మని కర్మ,
మరి అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? అది కూడా ఇంకొంచెం ఇలా గౌణి వృత్తితో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అంటే మళ్ళీ 2 స్కూల్స్ ఆఫ్ థాట్. నిత్య కర్మలు చేయకపోతే ఏం జరుగుతుంది? అంటే మీమాంసకులను అడిగారు. అంటే కర్మయందు అభిమానం ఉన్న వాళ్ళని అడిగారు అనుకోండి. వాళ్ళు ఏం చెప్తారంటే నిత్య కర్మలు చేయకపోతే ప్రతివాయ దోషం వస్తుందంటారు. అంటే నరక ప్రాప్తి మొదలగు దోషాలు వస్తాయి. నిత్య కర్మలను అనుష్ఠానం చేయకపోతే పాపం చుట్టుకుంటుందని వాళ్ళు అంటారు. శంకర్లు అంటారు ఇది మతభేదం, అది అంటే డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్. శంకర్లు అంటారు ఫలం లేని దానికి ఫలం ఎలా వస్తుంది? మాతృదేవో భవ అన్నారు. మాతృదేవో భవ అంటే అంటే మా తల్లిని భగవంతునిలా చూడలేదనుకోండి, చూడలేకపోతే ఏం అవ్వదు. అంటే చూడకూడదని కాదు నా ఉద్దేశము. కాకపోతే అక్కడ నెగిటివ్ ఫలం ఏం చెప్పలేదు దానికి. అలాగే సంధ్యావందనం చేయకపోతే దానికి నెగిటివ్ ఫలం ఏం అంటే అంతఃకరణ శుద్ధి కలగదు అంతే. అలాగే అజ్ఞానంలో మిగిలిపోతాం. ఇంక అంతకన్నా నెగిటివ్ ఫలం ఏముండాలి? ఏముండక్కర్లేదు. ఏమవుతుంది నిత్యకర్మ చేయకపోతే? అంటే ఏం కాదు. అలా ఎక్కడ ఏ అజ్ఞానంలో ఉన్నామో అదే అజ్ఞానంలో ఉండిపోతాం. బయటకు వచ్చే ప్రసక్తే లేదు. అందుకని ఇంకా అలా ఏం చెప్పలేదు. సో దానికి ఇంకా ఎడిషనల్ ప్రత్యవాయం ఏమీ ఉండదు అని శంకర్ల యొక్క అభిప్రాయం. కానీ మీమాంసకులు అలా ఒప్పరు. వాళ్ళు అంటారు నిత్యకర్మలు చేయకపోతే దోషం చుట్టుకుంటుంది. సో కానీ నిత్యకర్మ ఏమిటి? అకర్మ కదా వాళ్ళ డెఫినేషన్లో. అకర్మకి ఫలం వస్తుంది. ఏమిటి? ప్రత్యవాయ దోషం. ప్రత్యవాయం రూపముగా ఫలం వచ్చినది. ఫలం వచ్చింది అంటే ఫలం ఎప్పుడు వస్తుంది? కర్మ అయితే ఫలం వస్తుంది. కానీ ఇక్కడ అకర్మకి ఫలం వస్తుందిగా. సో అందుకని అదిగో అకర్మ కూడా కర్మ అని వాళ్ళు అంటారు. అకర్మని కర్మ యహ పశ్యేత్ అన్న దానికి వాళ్ళ అర్థం అలా చెప్పారు. అకర్మ అంటే నిత్యకర్మ. నిత్యకర్మ చేయకపోతే ప్రత్యవాయ దోషం వస్తుంది, పాపము చుట్టుకుంటుంది అని వాళ్ళు చెప్పారు. ఇది వాళ్ళ అభిప్రాయం. ఇది ఏమైనా బాగుందా? ఇదేమీ తేలిగ్గా లేదుగా. అంతకంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. లాజిక్ వింటూనే తెలుస్తోందిగా. చాలా కాంప్లికేటెడ్ లాజిక్ ఉంది అది. అంటే మన ముక్కుసూటిగా లేదు, డైరెక్ట్గా లేదు. ఇన్స్ట్రక్షన్ చాలా కాంప్లికేటెడ్గా ఎజంప్షన్స్తో కూడుకుని ఉంది, గౌణి వృత్తితో ఉంది. సో దీన్ని శంకర్లు ఖండిస్తారు ఆబ్వియస్లీ. ఇది అలా ఏముంటుంది అంటే ఇన్ సమ్మరీ చెప్తున్నాను. నెక్స్ట్ 3 పారాగ్రాఫుల్లో వచ్చే విషయం అదే. అలా ఏమిటి చెప్పడం? అలా ఎక్కడ ఉంది? అలా ఎక్కడ చెప్పలేదు కదా. అలా చెప్పేదానికి ఈ విధంగా ఎందుకు చెప్పాలి భగవంతుడు? అలా అయితే డైరెక్ట్గా చెప్పుందుడు శ్రీకృష్ణుడు. నిత్యకర్మను నువ్వు చేయాలి, నిత్యకర్మ చేస్తే నిత్యకర్మను నువ్వు చేయాలి, నిత్యకర్మకి ఫలం ఉండదు, కానీ నువ్వు చేయాలి, అది నువ్వు డ్యూటీ. నిత్యకర్మ చేయకపోతే నీకు పాపం చుట్టుకుంటుంది అని డైరెక్ట్గా ఆ మాటల్లో చెప్పుండాలి. ఇలా ఇండైరెక్ట్గా కర్మని యహ కర్మ పశ్యేత్, అకర్మణి యహ కర్మ పశ్యేత్ అంటూ ఇలా ఇండైరెక్ట్గా ఇంత కాంప్లికేట్ చేసి ఎందుకు చెప్తాడు భగవంతుడు? అది కూడా మళ్ళీ 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 ఎందుకు చెప్తాడు? పైగా ఈ మాటలు మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాడు. మళ్ళీ 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 చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? డైరెక్ట్గా చెప్తే సరిపోయే కదా, అందులో ఏముంది అంట. పైగా శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు? ఇలా తెలుసుకున్న వాడికి మోక్షం లభిస్తుంది అంట. అయితే కొన్ని కర్మలు ఉన్నాయండి, కర్మల లిస్టులో కొన్ని కేటగిరీ ఏ చెందినవి కామ్యకర్మలకి, కొన్ని కేటగిరీ బి నిత్యకర్మలకి చెందినవి అని తెలుసుకుంటే మోక్షం వస్తుందా? అలా ఎలా సరిపోతుంది? అప్పుడు మరి సెకండ్ లైన్ కూడా కుదరాలి కదా. సహ బుద్ధిమాన్ మనుష్యేషు సహా యుక్త కృత్స్నకర్మకృత్ అన్నారు. ఇలా జస్ట్ తెలుసుకుందుకుని అంటే ఒక కాగితం మీద రాసుకుని ఓకే ఇవన్నీ నిత్యకర్మలు, ఇవన్నీ కామ్యకర్మలు, నిత్యకర్మలకి ఫలం ఉండదు, కానీ నిత్యకర్మ చేయకపోతే నరకం లభిస్తుంది, ఈ విషయం వల్ల మోక్షం ఏమొచ్చింది? ఇది మోక్షానికి సాధనం ఎలా అయినది? అవ్వలేదు. సో అందుకని అటువంటి ఇంటర్ప్రిటేషన్ తప్పు అని శంకర్లు దీన్ని ఖండిస్తారు. అది నెక్స్ట్ 2-3 పారాగ్రాఫ్స్లో జరగబోయే డిస్కషన్. అది చదువుదాం. శ్లోకం ఇప్పుడు పంక్తులు చదువుదాము. అయ శ్లోక అన్యథా వ్యాఖ్యాత కైశ్చిత్ కథం. ఈ శ్లోకాన్ని వేరే రకంగా కొందరు వ్యాఖ్యానము చేశారు. అంటే ఇక్కడ కొందరు అంటే ఈ మాంసకులని మనం అర్థం చేసుకోవచ్చు కంటెంట్ని బట్టి. కథం అంటే ఏ విధంగా? నిత్యానాం కిల కర్మణాం ఈశ్వరార్థే అనుష్ఠీయమానానాం తత్ఫలాభావాత్
అకర్మాణి తాని ఉచ్యంతే గౌణ్యావృత్య. సో నిత్యానాం కర్మణాం, నిత్యకర్మలు చేయాలి. ఎందుకు చేయాలంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, ఈశ్వరార్థే చేయాలి. ఈశ్వరుని కొరకు చేయాల్సిన కర్మలు నిత్యకర్మలు అని డెఫినేషన్. అది నిత్యకర్మ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మకి నిత్యకర్మ అని డెఫినేషన్. అయితే శ్రీకృష్ణుడు మనకి ఏం చెప్తున్నాడు చూడండి, చాలా చక్కని మాట చెప్తున్నాడు శ్రీకృష్ణుడు కర్మయోగంలో. ఫలమును వదిలేసి చేసే పనులన్నీ ఫలం మీద ఆసక్తి వదిలేసి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేయమంటున్నాడు. ఏ పని చేసినా అలా చేస్తే ప్రతి పని నిత్యకర్మలోకి వచ్చేస్తుంది. కామ్యకర్మ కేటగిరీ నుంచి నిత్యకర్మకి షిఫ్ట్ అయిపోతుంది. అది అంటే ఏమిటి? ఫలంతో సంబంధం లేదు. అంటే ఏమిటి? ఈశ్వరుని కొరకు చేస్తున్నటువంటి పని అయిపోతుంది. ప్రతి పనిని అలా చేస్తే మనం 24/7 అలాగే చేయొచ్చు అన్ని పనులు. మనం ఒక 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 రిచువల్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద క్రతువు చేసామనుకోండి, అది కూడా ఫలము మీద ఆసక్తి లేకుండా చేయొచ్చు. దానివల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది. ఆ చేయించినటువంటి ఆ పురోహితునకు కాస్త ఏదో అతనికి చేసిన దానికి అతనికి ఏదో బహుమానం లభిస్తుంది, నలుగురిని పిలుస్తాము, ఆ హోమం వల్ల దేవతలు ఆనందిస్తారు, ఇటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చేయొచ్చు క్రతువు. అలా చేస్తే ఆ క్రతువు కూడా నిత్యకరం అయిపోతుంది. అంటే కర్మఫలముతో సంబంధం లేనటువంటి క్రతువు అయిపోతుంది. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేసినటువంటి క్రతువు అవుతుంది. అది ఓకే, అది శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి మాట. మీమాంసకులు అలా చెప్పట్లేదు. మీమాంసకులు ఈ నిత్యకర్మలను అక్కడ ఫలము వినిపించకపోవటం వలన తత్ ఫలాభావాత్ అకర్మాణిత అని వచ్చి అంతే. గౌణ్య వృత్య, గుణమును బట్టి ఆ నిత్యకర్మలను అకర్మలు అంటున్నారు. తత్ర నిత్యే కర్మణి అకర్మ యః పశ్యతి ఫలాభావాత్. సో శ్లోకంలో ఫస్ట్ పంక్తికి, ఫస్ట్ క్వార్టర్కి ఇది అర్థం. కర్మయందు అకర్మ ఎవరు చూస్తాడో, ఎవరు తెలుసుకుంటాడు అంటే ఇది, దాని అర్థం ఇది అని చెప్తున్నాను. కొన్ని కర్మలు ఉంటాయి, అవి ఫలము లేకుండా ఉంటాయి, అవి ఈశ్వరార్పణ బుద్ధితో చేయవలసినటువంటి కర్మలు. వాటిని మేము అకర్మలని అంటున్నాము. గౌణీ వృత్తితో వాటికి అకర్మలని డిసైడ్ చేశాము అని చెప్తున్నాం. సో కర్మని అకర్మ పశ్చేత్ అంటే ఇది అర్థం. దానికి దృష్టాంతం చెప్తున్నారు. ఇది మీమాంసకులు చెప్పినటువంటి దృష్టాంతమే. యథా ధేను అపి గౌహు అగౌహు ఉచ్యతే క్షీరాఖ్యం ఫలం న ప్రయచ్చతి ఇది తద్వత్. సో ఏ విధంగా అయితే ఒక ఆవు ఉంది, 2 ఆవులు ఉన్నాయి మన దగ్గర. ఒక ఆవు పాలు ఇస్తుంది, ఇంకోటి ఆవు పాలు ఇవ్వట్లేదు. అప్పుడు ఏమంటావు? ఇది ఆవు ఆవులా కనిపించినా ఇది ఆవు కాదంటాం. అలా యథా ధేను అపి గౌహు అగౌహు ఉచ్యతే, ఇది ఆవు కాదే అంటాం మనం. అంటే అది ఆవుకి ఉండవలసిన గుణములు దానికి లేవని అర్థం. క్షీరాఖ్యం ఫలం న ప్రయచ్చతి ఇది, క్షీరమును అనే ఫలమును ఇవ్వదు కాబట్టి దాన్ని అగౌహు అంటున్నాము. అలాగే ఏ కర్మ అయితే ఫలాన్ని ఇవ్వదో ఆ ఫలమని ఆ కర్మ అకర్మ అవుతుంది. చూసారు ఎలా ఉందో డెఫినేషన్. తథా నిత్యాకరణేతు అకర్మణి కర్మ యః పశ్యేత్ నరకాది ప్రత్యవాయ ఫలం ప్రయచ్చతి ఇది. దానికి ఆపోజిట్, వైసి వర్స. తథా నిత్య అకరణే అంటే నిత్యకర్మలు చేయకపోవట వలన తు ఆన్ ది అదర్ హ్యాండ్ అకర్మణి కర్మ యః పశ్యేత్ అంటే అకర్మయందు కర్మను చూస్తాడంటే అకర్మ నుండి ఫలం వస్తున్నది. ఎటువంటి ఫలం వస్తుంది? నిత్యకర్మలు చేయకపోతే వచ్చే ఫలం ఏమిటి? నరకాది ప్రత్యవాయ ఫలం. ప్రత్యవాయము అంటే దోషము, నరకాది దోషమే ఫలం అవుతుంది నిత్యకర్మలు చేయకపోతే. అందుకని అకర్మలో కర్మ ఉన్నది అని వాళ్ళ అర్థం. అది అక్కడ దాకా ఇది పూర్వపక్షం, అక్కడ దాకా మీమాంసకుల మతము. ఆ నెక్స్ట్ శంకర్లు దాని సమాధానం. నైతత్యుక్తం వ్యాఖ్యానం అంటే సింపుల్, ఏతత్ యుక్తం, ఇది యుక్తమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇల్లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అంటున్నారు. ఎందుకు? ఫస్ట్ శ్రీకృష్ణుడు శ్లోకంలో ఏం చెప్తున్నాడు? కర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః సహ బుద్ధిమాన్ మనుష్యేషు సహ యుక్తః కృత్స్న కర్మ కృత్ అని చెప్తున్నాడు. అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. ఫస్ట్ ఏవం జ్ఞానాత్
అశుభాత్ మోక్షానుపపత్తేః యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ ఇది భగవతా ఉక్తం బాధ్యేత. అంటే ఈ కర్మ అకర్మ యొక్క విభాగమును, ఈ విచక్షణను తెలుసుకున్నవాడు యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అని ముందే చెప్పారుగా. ఈ ఈ శ్లోకం చెప్పక ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? కర్మ గురించి తెలుసుకోవాలి, వికర్మ గురించి తెలుసుకోవాలి, అకర్మ గురించి తెలుసుకోవాలి అని చెప్పాడు. సో వీటి గురించి నేను నీకు చెప్తున్నాను ఇప్పుడు అన్నాడు, చెప్పబోతున్నాను. ఎందుకు? అది తెలుసుకుంటే నీకు అశుభము నుండి మోక్షము లభిస్తుంది, అంటే సంసారం నుండి మోక్షము లభిస్తుంది అని అర్థం అశుభము అంటే. మరి మీరు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్లో భగవంతుడు చెప్పిన ఈ అశుభము నుంచి మోక్షము కలుగుతుంది తెలుసుకుంటే అన్నదానికి బాధ కలుగుతున్నది. అంటే అది భగవంతుడు చెప్పిన మాట తప్పు అవుతుంది. ఎందుకంటే జస్ట్ ఇవి ఇవి కర్మలు, ఇవి కర్మలు కాదు అని తెలుసుకుంటే మోక్షం లభించదు. నిత్యకర్మలను అనుష్ఠానం చేసి మనం చేసే ప్రతి జీవితంలో ప్రతి పనిని నిత్యకర్మ కింద మార్చుకున్నాం అనుకోండి, కర్మయోగంలో శ్రీకృష్ణుడు చెప్తున్నట్టు, అప్పుడు తద్వారా అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞాననిష్టకి యోగ్యత, తద్వారా మోక్షం. ఆ విధంగా మోక్షం లభించవచ్చు. కానీ జస్ట్ ఇవి కర్మలు, ఇవి నిత్యకర్మలు, ఇవి కామ్యకర్మలు అని తెలుసుకుంటే నిత్యకర్మలకి ఫలం ఉండదు, కానీ చేయకపోతే నాకు నరకం వస్తుంది అని తెలుసుకున్నంత మాత్రాన మోక్షము లభించదు. కానీ భగవంతుడు చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది కదా మీరు చెప్పింది అంటున్నారు. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కథం నిత్యానాం అనుష్ఠానాత్ అశుభాత్ స్యాత్ నామ మోక్షణం నతు తేషాం ఫలాభావ జ్ఞానాత్. చక్కగా అంత క్లియర్గా చెప్తున్నారు. నిత్యకర్మలను అనుష్ఠించుట వలన అశుభము నుండి మోక్షము లభిస్తుంది అని కదా చెప్తున్నాడు భగవంతుడు. వాటిని అనుష్ఠానం చేయాలి నిత్యకర్మల్ని, అంతేనే కానీ నతు తేషాం ఫల అభావ జ్ఞానాత్. అంతేనే కానీ నిత్యకర్మలకు ఫలము లేదు అని తెలుసుకుంటే ఏం లాభం పొసుగుతుంది? ఏమీ లాభం కుదరదు. తెలుసు, నేను కాగితం మీద రాసిచ్చేస్తాను వేదంలో చెప్పినటువంటి నిత్యకర్మలన్నీ వీటికి ఫలం ఉండదు, కానీ ఇవి చేయకపోతే మీకు పాపం వస్తుంది అని చేసి కాగితం మీద రాసిచ్చేసామనుకోండి, ఏమైనా లాభం దొరుకుతుందా? దానివల్ల ఏమీ లాభం ఉండదు కదా అంటున్నారు. నిత్యానాం అనుష్ఠానాత్ అశుభాత్ స్యాత్ మోక్షణం. వాటిని అనుష్ఠానం చేసి జీవితంలో ఉన్న ప్రతి కర్మని మనం నిత్యకర్మ కింద తీర్చిదిద్దుకుంటే అప్పుడు మోక్షం లభించే అవకాశం ఉన్నది. అంతేనే కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే అవ్వదు కదా అంటున్నారు. నహి నిత్యానాం ఫలాభావ జ్ఞానం అశుభ ముక్తి ఫలత్వేన చోదితం. సో ఈ నిత్యకర్మలకు ఫలము లేదు అని తెలుసుకునేదానికి అశుభ ముక్తి ఫలత్వేన నా చోదితం. అంటే అశుభము అంటే సంసారం నుండి ముక్తి కలుగుటకు తెలుసుకునే విషయం ఏమీ కాదు అంటున్నారు. అందుకని చెప్పట్లేదు. ఈ జస్ట్ ఇవి నిత్యకర్మలు, ఇవి కామ్యకర్మలు అని తెలుసుకుంటే నీకు మోక్షం వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో భగవంతుడే ఈ మాట చెప్పట్లేదు. అంతేనే కానీ అదే కాకుండా నిత్య కర్మ జ్ఞానం వా జస్ట్ తెలుసుకుంటే ఇది నిత్యకర్మ, ఇది కామ్యకర్మ అన్న డివిజన్ తెలుసుకుంటే మోక్షము రాదు. ఆ ఉద్దేశంతో భగవంతుడు ఈ మాట చెప్పట్లేదు. నచ భగవత ఇహ ఇవ ఉక్తం. అలా అని ఇక్కడ చెప్పలేదు కదా శ్రీకృష్ణుడు అంటున్నాడు. భగవంతుడు ఇక్కడ నువ్వు నిత్యకర్మ ఏమిటో కామ్యకర్మ ఏమిటో తెలుసుకో, జస్ట్ తెలుసుకుంటే సరిపోతుందని చెప్పట్లేదు. కర్మ అకర్మల యొక్క నువ్వు విజ్ఞానాన్ని తెలుసుకో అని చెప్తున్నాడు అని ఆ మతాన్ని, ఆ ఆర్గ్యుమెంట్ని ఖండిస్తున్నారు. మతము అంటే ఆ వ్యూ పాయింట్ సంస్కృతంలో. ఏతేన అకర్మణి కర్మదర్శనం ప్రత్యుక్తం. ఇదే లాజిక్ ముందు శంకర్లు ఖండిస్తున్న లాజిక్తోనే అకర్మణి కర్మదర్శనం గురించి కూడా మాట్లాడవచ్చు. అంటే ఏ విధంగా అయితే మీమాంసకులు నిత్యకర్మ చేయకపోతే ప్రత్యవాయము లభిస్తుంది, పాపము లభిస్తుంది, అదే అకర్మలో కర్మ అంటే అని వాళ్ళు చెప్పారో, అది కూడా ఇదే లాజిక్ని బట్టి ఆలోచిస్తే అది యుక్తమైనటువంటి
లాజిక్ కాదు. వాళ్ళు చెప్పినటువంటి మాట యుక్తమైన మాట కాదు. ఎందుకు? నహి అకర్మణి కర్మేతి దర్శనం కర్తవ్యతయా ఇహ చోద్యతే. ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా ఇక్కడ ఈ అకర్మలో కర్మ ఉన్నది అని, అకర్మలో కర్మ ఉన్నది ఏ విధంగా? నిత్యకర్మలో ప్రత్యవాయము చేయకపోతే ప్రత్యవాయము లభిస్తుంది అనే విధముగల అకర్మలో కర్మ ఉన్నది ఇక్కడ అని చెప్పట్లేదు భగవంతుడు. అలా చెప్పలేదు ఇక్కడ భగవంతుడు అని వైసి వర్స లాజిక్ కూడా అదే మాట చెప్తున్నారు. ఈ మాట కూడా ఇక్కడ భగవంతుడు చెప్పలేదు. నిత్యస్యతు కర్తవ్యత మాత్రం, నిత్య కర్మలకు కర్తవ్యం మాత్రము ఉన్నది అని నిత్య కర్మలు చేయకపోతే ప్రత్యవాయం ఉన్నది అనే మాట అయితే భగవంతుడు క్లియర్గా ఇక్కడ చెప్పట్లేదు అని చెప్తున్నారు. నచ అకరణాత్ నిత్యస్య ప్రత్యవాయో భవతి ఇది విజ్ఞానాత్ కించిత్ ఫలం స్యాత్. నిత్యకర్మలు అయితే కర్తవ్య కర్మలు, నిత్యకర్మలు చేయకపోతే పాపం వస్తుంది అనే మాట భగవంతుడు చెప్పలేదు డైరెక్ట్గా. పోనీ అలా అనుకోవద్దు. పోనీ జస్ట్ మనం తెలుసుకున్నాము, ఆ తెలుసుకోవడం వల్ల ఏమీ లాభము కూడా ఉండదు. జస్ట్ ఈ కర్మలన్నీ 2 కేటగిరీలో ఉన్నాయి. ఒకటి నిత్యకర్మ, చేయకపోతే పాపం వస్తుంది అని తెలుసుకున్నంత మాత్రాన్ని ఏమీ మనకి లాభము ఉండదు. భగవంతుడు చెప్తున్న విధముగా అలా తెలుసుకోవడం వల్ల ఏమీ లాభం కుదరదు కదా. నాపి నిత్యాకరణం జ్ఞేయత్వేన చోదితం. సో నిత్య కర్మలు చేయకపోతే పాపం వస్తుందనే ఉద్దేశంతో కూడా భగవంతుడి మాట చెప్పట్లేదు. నాపి కర్మ అకర్మ ఇది మిథ్యాదర్శనాత్ అశుభాత్ మోక్షణం బుద్ధిమత్వం యుక్తత కృత్స్న కర్మ కృత్వాది చ ఫలం ఉపపద్యతే స్తుతిర్వా. చాలా మంచి స్టేట్మెంట్. అంతేకాకుండా కర్మ అకర్మ అని ఈ విధంగా తెలుసుకుంటే ఏంటి? కర్మ అంటే కామ్యకర్మ, అకర్మ అంటే నిత్యకర్మ అనే మిథ్యాదర్శనం, ఈ తప్పుడు అండర్స్టాండింగ్ వల్ల మోక్షము, అశుభము నుంచి మోక్షము లభించదు. నా అశుభాత్ మోక్షణం, అది నా బుద్ధిమత్వం. అది బుద్ధిమత్వము కాదు. ఆ నా అపిలో ఆ నా పట్టుకొచ్చి మూడిటికి చేర్చుకోవాలి. నా బుద్ధిమత్వం, అదేమి బుద్ధిమత్వం కాదు. అంటే అలా తెలుసుకున్నవాడు ఏమి బుద్ధిమంతుడు అయిపోడు. నా యుక్తత, అలా తెలుసుకున్నవాడు యోగి అయిపోడు. నా కృత్స్న కర్మ కృత్వాది ఫలం ఉపపద్యతే. అలా తెలుసుకోవడం వల్ల చేయవలసిన పనులన్నీ చేసేసాను అనే సైకలాజికల్ ఫ్రీడమ్ కూడా రాదు. ఇంకా అలా రాసిస్తే సైకలాజికల్ బాండేజ్ పెరుగుతుందేమో. బాబోయ్ ఇవన్నీ నిత్యకర్మల, ఇవన్నీ నేను చేయట్లేదు అనేటటువంటి ఒక బాండేజ్ పెరగచ్చు, కానీ సైకలాజికల్ ఫ్రీడమ్ అయితే రాదు జస్ట్ అలా తెలుసుకోవడం వల్ల. స్తుతిర్వా, అప్పుడు దీన్ని భగవంతుడి ఈ విధంగా స్తుతించుట కూడా అనర్థము. అంటే అనర్థం అంటే అర్థము లేనిది అని. తెలుగులో అనర్థం వేరు, సంస్కృతంలో అనర్థం వేరు. సంస్కృతంలో అనర్థము అంటే అర్థము లేనిది అని అర్థం సింపుల్గా. తెలుగులోకి వచ్చేసరికి అనర్థానికి ఒక విపరీతమైన మీనింగ్ ఏర్పడినది. అది లాంగ్వేజ్ యొక్క ఎవల్యూషన్. బట్ అనర్థము ఇక్కడ ఈ కాంటెక్స్లో అనర్థం అంటే అర్థం లేనిది అని, యూజ్లెస్ అని. సో ఈ విధంగా భగవంతుడు అప్పుడు దాన్ని స్తుతించుట కూడా యూజ్లెస్ అయిపోతుంది. ప్రయోజనం ఏమి అలా చెప్పడానికి ప్రయోజనం లేకుండా చెప్పినటువంటి మాట అవుతుంది అని చెప్తున్నారు. మిథ్యాజ్ఞానమేవ హి సాక్షాత్ అశుభరూపం కుతః అన్యస్మాత్ అశుభాత్ మోక్షణం. అంటే తప్పుడు అండర్స్టాండింగే అశుభము. ఇక్కడ అశుభము అంటే ఏంటి? మిథ్య అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోకపోవడం, అంతే కదా మిథ్య అంటే. తప్పుడు అండర్స్టాండింగ్కే మిథ్య. సో ఈ విధంగా కర్మలు, నిత్యకర్మలు, అకర్మ అంటే నిత్యకర్మ. సో కర్మలు ఉంటాయి, నిత్యకర్మలు ఉంటాయి. నిత్యకర్మలు చేయకపోతే ప్రత్యవాయు దోషము ఉన్నది. కర్మని అకర్మ యహ పశ్యేత్, అకర్మణి చ కర్మ యహ పశ్యేత్ అంటే ఇది అర్థము అనే తప్పుడు అండర్స్టాండింగ్, అదే అశుభము, అదే బంధము. అశుభము అంటే బంధము, అదే బంధము. కుతః అన్యస్మాత్ అశుభాత్ మోక్షణం. బంధాన్ని తెంచదు కదా. ఒక అశుభము అంటే ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్ని పోగొట్టదు.
అలాగెలా కుదురుతుంది? సో ఆ విధంగా ఆలోచించినా కూడా ఇటువంటి తప్పుడు అండర్స్టాండింగ్ ఎందుకు పనికిరాని అండర్స్టాండింగ్ అని చెప్తున్నారు. దానికి దృష్టాంతం కూడా ఇస్తున్నారు. నహి తమః తమసః నివర్తకం భవతి. తమస్సుని తొలగించదుగా, చీకటిని తొలగించదు. తమస్సు అంటే చీకటి. ఇక్కడ చీకటిని తొలగించదు. చీకటిని తొలగించాలంటే ప్రకాశం కావాలి. చీకటిని తొలగించదు కదా. ఆ విధంగా విరుద్ధమైనటువంటి అండర్స్టాండింగ్ సరైన మోక్షాన్ని ఎలా ఇస్తుంది? ఇవ్వదు. తప్పుడు అండర్స్టాండింగ్ సరైన ఫలాన్ని ఇవ్వదు కదా. అది సరే, ఇక్కడతో మీమాంసకులు ఊరుకోలేదు. వాళ్ళు ఇంకా ఒప్పరు ఈ మాటని, అంత తేలిగ్గా వదలరు. మీమాంసకుల యొక్క ఆర్గ్యుమెంట్ యొక్క ఎక్స్టెన్షన్. నను కర్మణి యత్ అకర్మదర్శనం అకర్మణి వా కర్మదర్శనం నతత్ మిథ్యాజ్ఞానం. సో వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ విధంగా కర్మలు నిత్యకర్మలు, ఆ నిత్యకర్మలు చేయకపోతే వచ్చేటటువంటి ప్రత్యవాయ దోషము ఇదేమి మిథ్యాజ్ఞానము కాదు అంటున్నారు. నతత్ మిథ్యాజ్ఞానం. మరి కిం తర్హి అంటే మరి ఏమిటది? గౌణం ఫలాభావ నిమిత్తం. అదేమి మిథ్య, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అది మిథ్య, తప్పుడు అండర్స్టాండింగ్. అంటే అదేం తప్పుడు అండర్స్టాండింగ్ ఏం కాదు. మేము గౌణ వృత్తిని యూజ్ చేసి చెప్తున్నాము, అంటే గుణమును బట్టి చెప్తున్నాము. ఫలము ఉన్నదా లేనిదా దాన్ని బట్టి మేము కర్మయా అకర్మ అని డిసైడ్ చేస్తాము అంటున్నారు. ఫలభావ అభావ నిమిత్తం. దానికి శంకర్ల ఆన్సర్ నో, అది తప్పు. కర్మ విజ్ఞానాదపి గౌణాత్ ఫల అశ్రవణాత్. ఈ కర్మ విజ్ఞానములు తెలుసుకోవడం అనే మాటలో మీరు చెప్పే గౌణ వృత్తి నాకు ఎక్కడా భగవంతుడు చెప్పిన మాటలో వినిపించటలేదు అంటున్నారు. మీరు బలవంతంగా కిట్టిస్తున్నారే కానీ ఈ గౌణ వృత్తిని భగవంతుడు చెప్పిన మాటలో ఈ గౌణ వృత్తి అయితే వినిపించట్లేదు. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, కర్తృత్వము ఉంటే మోక్షము లేదు, కర్తృత్వాన్ని వదిలేస్తే మోక్షము లభిస్తుంది అని ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారే కానీ మీరు చెప్పినట్టు అక్కడేమీ గౌణ వృత్తి నాకు కనిపించట్లేదు, గౌణ వృత్తికి అక్కడ ప్లేస్ లేదు అంటున్నాను. నాపి శ్రుతహాన్యశ్రుత కల్పనయా కశ్చిత్ విశేషో లభ్యతే. అంతేకాకుండా శృతహాని అశ్రుత కల్పన. శృతహాని అంటే విన్నదాన్ని తప్పుడుగా విన్నదాన్ని వదిలేసి, అంటే భగవంతుడు శ్లోకంలో చెప్తున్న మాటని వదిలేసి అశ్రుత కల్పన, అక్కడ చెప్పని విషయాన్ని మీరు కల్పించుకుంటున్నారు. డైరెక్ట్గా ఆయనకు అంత క్లియర్గా చెప్తుంటే ఆ ఫలం మీద ఆసక్తి వదిలేసి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు పనిచేయి, ఆ ఫలం నిత్యకర్మకి కామ్యకర్మకి డిఫరెన్స్ తెలుసుకుని జీవితంలో అన్ని కర్మలు నిత్యకర్మలుగా మార్చుకుని నువ్వు కర్మయోగాన్ని అనుష్ఠిస్తే తద్వారా మోక్షము, అంటే అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞానప్రాప్తి, తద్వారా మోక్షము అని అంత క్లియర్గా చెప్తుంటే విన్నదానిని వదిలేసి శృతహాని అశ్రుత కల్పన, లేని దానిని కిట్టించుకోవడం వల్ల కశ్చిత్ విశేష నా లభ్యతే, దానివల్ల నీకేమీ స్పెషల్ అండర్స్టాండింగ్ ఏమీ దొరకదు. స్వశబ్దేనాపి శక్యం వక్తుం నిత్యకర్మణాం ఫలం నాస్తి అకర్మణాచ్చ తేషాం నరకపాతః స్యాత్ ఇది. అయితే భగవంతుడు మీరన్నట్టే చెప్పే ఉద్దేశంలో ఉండుంటే డైరెక్ట్గా చెప్పుండేవాడు. స్వశబ్దేనాపి శక్యం వక్తుం, డైరెక్ట్గా చెప్పుండొచ్చుగా. ఏం చెప్పుండాలి? శ్రీకృష్ణుడు నిత్యకర్మణాం ఫలం నాస్తి అని చెప్పుండాలి డైరెక్ట్గా. నిత్యకర్మలకు ఫలం ఉండదు, అకర్ణాచ్చ తేషాం నరకపాతః స్యాత్, చేయకపోతే నరకం లభిస్తుంది అని డైరెక్ట్గా చెప్పేసి ఉండొచ్చుగా. ఇలా కన్ఫ్యూజ్డ్గా చెప్పాల్సిన అవసరం ఏముంది? అలాంటి అవసరం ఏమీ ఉండదు. ఇంకా ఆయన చూడండి ఎలాగా ఖండిస్తున్నారు, వాళ్ళని వదలట్లేదు. తత్ర వ్యాజేన పరవ్యామోహ రూపేణ కర్మణ్య పశ్యేత్ ఇత్యాదిన కిం. డైరెక్ట్గా చెప్పేసి ఉండాలి. మీరన్న మాట గౌణ వృత్తిని అనుసరించి మీరు ఇంటర్ప్రెట్ చేసుకున్నదే భగవంతుని యొక్క ఉద్దేశం అయితే ఇంత గౌణ వృత్తితో ఆలోచించుకోమని చెప్పాల్సిన ఉద్దేశం లేదు, డైరెక్ట్గా చెప్పేసి ఉండాలి. అలా చెప్పకుండా వ్యాజము అంటే పజిల్, అంటే ఒక పజిల్లో చెప్పి
పరవ్యామోహ రూపేణ. వ్యాజము అంటే ఇతరులను వ్యామోహం చేసేది. పజిల్ అంటే అదే కదా. పజిల్డ్ అంటే ఏమిటి, అర్థం కాలేదని అర్థం. సో ఇతరుల్ని పజిల్ చేసే విధంగా కర్మణ్య కర్మ యః పశ్యేత్ అనే వాక్యంతో చెప్పాల్సిన అవసరం ఏమున్నది. ఒక దాన్ని ఏమంటారు, దాన్ని ఒక పజిల్లో పెట్టి మనకు అందించాల్సినటువంటి ఆ, ఆ, భగవంతునికి అటువంటి అందులో ప్రయోజనం ఏమున్నది. పజిల్కి తెలుగు పేరు గుర్తు రావట్లేదు. పొడుపు కథలు. పొడుపు కథలు చెప్పినట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఏమున్నది అని. తత్రైవం వ్యాచక్షాణేన భగవతోత్తం వాక్యం లోక వ్యామోహార్థం ఇది వక్తుం వ్యక్తం కల్పితం స్యాత్. అలా చేస్తే మనం ఏం చెప్పాల్సి వస్తుంది, భగవంతుడు లోక వ్యామోహార్థం ఇది వ్యక్తం అని వ్యక్తం ఇది కల్పితం స్యాత్. జనులను వ్యామోహపరచడానికి మాటలు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అని మనము ఒప్పుకోవాల్సి వస్తుంది. నచ ఏతత్ ఛద్మరూపేణ వాక్యేన రక్షణీయం వస్తు. ఇలా ఛద్మరూపము అంటే ఇలా పజిలింగ్ గా చెప్పినటువంటి మాట, అంటే అర్థం కాకుండా కోడ్ లాంగ్వేజ్ లో చెప్పినటువంటి మాట. ఛద్మరూపము అంటే కోడ్ లాంగ్వేజ్. ఇలా ఎవరికి అర్థం కాకుండా కోడ్ లాంగ్వేజ్ లో మాట భగవంతుడు చెప్తున్నాడు అని చెప్పాల్సి వస్తుంది. అలా కోడ్ లాంగ్వేజ్ లో చెప్పి ఏం చేస్తున్నాడు, ఏమిటి ప్రయోజనం? అలా ఏమి నచ ఛద్మరూపేణ వాక్యేన రక్షణీయం వస్తు. అందులో అందులో దేని రక్షిస్తున్నాడు ఆయన? అలాగా కోడ్ లాంగ్వేజ్ లో చెప్పి 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 ప్రయోజనం ఏమున్నది? ఎవరికి హెల్ప్ చేస్తున్నాడు? ఎవరికి హెల్ప్ చేయట్లేదు అలా చేస్తే. నాపి శబ్దాంతరేణ పునః పునః ఉచ్యమానం సుబోధం స్యాత్ ఇత్యేవం వక్తుం యుక్తం. అప్పుడు పైగా మళ్ళీ శబ్దాంతరేణ పునఃపునః ఉచ్యమానం సుబోధం స్యాత్ ఇత్యేవం వక్తుం యుక్తం. అంటే మళ్ళీ మళ్ళీ ఇదే కాన్సెప్ట్ ని రకరకాల మాటల్లో చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే అంటే అలా చెప్తున్నాడు. మరి ఆయన ఇన్ని శ్లోకాలు చెప్తున్నాడు కాబట్టి ఏం చెప్పాలి, భగవంతుడు ఎవరికి అర్థం కాకుండా ఈ మాటని ఒక కోడ్ లాంగ్వేజ్ లో మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తూ చెప్తున్నాడు. మనందరం ఈ చదివి కన్ఫ్యూజ్ అయిపోవాలనే అనే అభిప్రాయంతో భగవంతుడు చెప్తున్నాడు అనే దోషాన్ని ఆయన మీద ఆరోపించాల్సి వస్తుంది. అదేమీ బాగలేదు కదా. కర్మణ్యేవాధికారస్తే ఇత్యత్ర ఈ స్ఫుటతరః ఉక్తః అర్థః నా పునః వక్తవ్యః భవతి. సో కర్మణ్యేవాధికారస్తే అనే మాట ఉంది. అంత క్లియర్గా ఉన్న మాటని మళ్ళీ 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 ఎందుకు చెప్పడం? ఇలా మళ్ళీ మళ్ళీ క్లియర్గా చెప్పకుండా అనవసరంగా మనని ఇబ్బంది పెట్టి దాన్ని ఏదో కోడ్ లాంగ్వేజ్లో భగవంతుడు ఆ మాట చెప్పుకొస్తున్నాడు. అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని డైరెక్ట్గా చెప్పేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శ్లోకం అర్థం చేసుకోవాలి. అంతేనే కానీ అక్కడ డైరెక్ట్గా చెప్తున్న మాటని పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి కర్మ అంటే కామ్యకర్మ, అకర్మ అంటే నిత్యకర్మ, నిత్యకర్మ చేయకపోతే ప్రత్యవాయం వస్తుంది, అందుకని కర్మని అకర్మని కర్మ అని చెప్తున్నారు అని ఇలాగా మనము దాన్ని కాంప్లికేటెడ్గా అర్థం చేసుకోవడంలో అర్థం ఏమున్నది అంటున్నారు. ముందుకు వెళ్ళి చూస్తే 2వ చాప్టర్ 47వ శ్లోకంలో చాలా క్లియర్గా చెప్పాడు, నీకు ఫలమునందే అధికారము కానీ నీకు కర్మయందే అధికారము కానీ ఫలమునందు కాదు అని చాలా క్లియర్గా చెప్పాడు. ఆ మాట వదిలేసి, అంత క్లియర్గా చెప్పిన మాట వదిలేసి పైగా అక్కడ మా ఫలేషు కదాచన తర్వాత మాతే ఏంటది మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్తో కర్మణి అని కూడా చెప్పారు. కర్మఫలమును దృష్టిలో పెట్టుకుని కర్మఫలమునకు హేతువు నువ్వు కావద్దు అంటున్నారు. కర్మఫలాన్ని అనుభవించడానికి నువ్వు హేతు అవ్వద్దు, కర్తవై అంటున్నారు. అలా అని మాతే సంగోస్తు అకర్మణి, అకర్మల యందు అంటే ఏమి చేయకుండా ఓ మూల కూర్చోవడం యందు సంఘము డెవలప్ చేసుకోవద్దు, అటాచ్మెంట్ కూడా డెవలప్ చేసుకోవద్దు అని చాలా క్లియర్గా చెప్పాడు ఆ మాట. అంత క్లియర్గా మాట చెప్తే అది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోకుండా ఇక్కడికి వచ్చి గౌణ వృత్తి అని అకర్మకు నిత్యకర్మని డెఫినేషన్ ఇచ్చి నిత్యకర్మ చేయకపోతే ప్రత్యవాయం వస్తుందని ఒక కాన్సెప్ట్ని కల్పించి ఇంత కాంప్లికేటెడ్గా ఒక కోడ్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏమున్నది అంటున్నారు. సర్వత్ర చ ప్రశస్తం బోద్ధవ్యం చ కర్తవ్యమేవ నా నిష్ప్రయోజనం బోద్ధవ్యం ఇత్యుచ్యతే. అంటే లోక ప్రసిద్ధంగా కూడా
దేనిని బోద్ధవ్యం అంటారు? శ్రీకృష్ణుడు అన్నాడు కదా, కర్మ విషయంలో బోద్ధవ్యం చెప్పాల్సి ఉన్నది, వికర్మ విషయంలో చెప్పాల్సి ఉన్నది, అకర్మ విషయంలో చెప్పాల్సి ఉన్నది. ఏ విషయం అంటారు ఎవరైనా పెద్దలు చెప్పాల్సి ఉందని? ఏదైనా ప్రయోజనమైన విషయాన్ని అయితే చెప్పాలి అంటారు. సో ప్రశస్తం బోద్ధవ్యం చ కర్తవ్యమేవ. ఏది ఇంపార్టెంటో అది చెప్పాలి కర్తవ్యం కింద. నా నిష్ప్రయోజనం బోద్ధవ్యం ఇత్యుచ్యతే. నిష్ప్రయోజనమైన మాటని చెప్పరు కదా ఎవరు. అలా ఎందుకు చెప్తాడు భగవంతుడు? నచ మిథ్యా జ్ఞానం బోద్ధవ్యం భవతి. పైగా మిథ్యను బోధించకూడదు, కన్ఫ్యూజ్ అయ్యే మాటలు చెప్పకూడదు. నేను నీకు మంచి మాట చెప్తానని చెప్పి కర్మ అంటే చెప్తాను, వికర్మ అంటే చెప్తాను, అకర్మ అంటే చెప్తాను, ఇది తెలుసుకుంటే నీకు మోక్షం లభిస్తుంది అని మన్నేమో ఆ మాట వినడానికి మోటివేట్ ఇన్స్పైర్ చేసి కూర్చోబెట్టి అప్పుడు కన్ఫ్యూజ్ చేస్తారా ఎవరన్నా? మిథ్యా జ్ఞానం బోద్ధవ్యం న భవతి. అలా కన్ఫ్యూజ్ చేయరు. తత్ ప్రత్యుపస్థాపితం వా వస్త్వాభాసం అంటే మిథ్యాజ్ఞానము వలన కలిగేటటువంటి ప్రయోజనము యొక్క ఆభాస అంటే ప్రయోజనము లభిస్తున్నదా అన్నట్టు మిథ్యాజ్ఞానమును చెప్పడం. ఆ విధంగా భగవంతుడైతే చెప్పడు, అలా అర్థం చేసుకోకూడదు అని మీమాంసకుల యొక్క మతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఆయన ఖండిస్తున్నారు. అంటే మనకి సబ్జెక్ట్ కొంచెం కరెక్ట్గా అర్థం కావాలని ఆయన ఒక్కో చోట సాంఖ్యులది, ఒక్కో చోట మీమాంసకులది వ్యూ పాయింట్ చెప్పి దాన్ని ఖండిస్తూ ఉంటారు. సో దట్ మనకి కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్ బాగా అర్థమవుతుంది. చదువుదాం శ్లోకము. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. ఓం పూర్ణమదః పూర్ణమిదః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.